టీవీలో కూడా చూపిస్తాను. నేను అసెంబ్లీలో ఉన్నాయన కొత్తగా సీఎం అయినప్పుడు మీలాగనే ఎందరికో మాట చెప్పింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మైనార్టీలో 12% రిజర్వేషన్ ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ట్రైబల్లో 12% అన్ని మోసం చేసి తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఆయనకి ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి పోయినసారి నేను 2014 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రశ్నించడం జరిగింది. అందరినీ కాంట్రాక్ట్ చేయాలంటే వీలు పడదు, ఇంటికో ఉద్యోగిస్తే ఏమైందంటే మస్తు అంటాం ఇయ్యాలని ఉండాలను. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 13 సంవత్సరాలేమో దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటే దాని పక్కనే పెట్టి కనీసం ఇవాళ రోజు 12 గంటలు కష్టపడి ఈ సమగ్ర శిశు దీంట్లో చేసే ఉపాధ్యాయులతో సమానంగా వీరు పనిచేస్తున్నారు. నిన్న నేను కీసర స్కూల్కి పోయాను. కీసర గురుకులం పోతే అక్కడ కిరాయి బిల్డింగ్ లో ఇంజనీరింగ్ కాలు తీసుకుంటే 1860 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంత పేద విద్యార్థులు.